నమస్కారం అండి. రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్, honorable guests and my dear friends also, and a very good morning to all of you. నేను మీ ముందు ఉండడానికి చాలా సంతోషంగా ఉంది. మేము మరి మీ మధ్యకి రావడానికి కారణం ఏంటంటే తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి స్పెషల్ సెల్ మెంబర్గా మీ ముందుకు వచ్చి ఉన్నాము. ఐఎమ్ సరోజా భాస్కర్, స్టేట్ లీగల్ సర్వీసెస్ స్పెషల్ సెల్ మెంబర్, and we are here together as a state legal services cell members. Among us we have Shyamashakti Award Grahita winner Sri Ramarao garu, and our organization PLV Paralegal Volunteer P. Suyas garu వారు కూడా మాతో ఉండడం చాలా సంతోషంగా ఉంది. మేమందరం కూడా స్టేట్ లీగల్ సర్వీసెస్ నుంచి వచ్చాం. అయితే మా యొక్క ఈ వ్యవసాయంలో బాల కార్మికులకు జరుగుతున్నటువంటి మరి ఆ అన్యాయాన్ని బట్టి మేము లీగల్ సర్వీసెస్ నుంచి ఏ విధమైనటువంటి అందచేయగలుగుతాము అనేది మేము ముందు చాలా ఆశ కలిగి ఉన్నాం. వీఆర్ ఆర్గనైజింగ్ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ అబౌట్ అగ్రికల్చర్ లేబర్ చైల్డ్. మేము లీగల్ అవేర్నెస్ కూడా కల్పిస్తూ ఉంటామండి. ఎక్కడెక్కడైతే ఫీల్డ్స్లలో పనిచేస్తూ ఉన్నారో బాల కార్మికులు, అంటే చేపల పెంపకం, పశు పెంపకాలు, తర్వాత షుగర్ కేన్ ఫీల్డ్స్లలో కూడా అక్కడ కూడా పనిచేస్తూ ఉన్నారు. వ్యవసాయ భూముల్లో వారిని పంపిస్తూ ఉన్నారు చిన్నపిల్లల్ని. కాబట్టి వారికి ఎలాంటి అవేర్నెస్ చేయగలుగుతాము, వారిని ఆ పనుల నుండి తప్పించడం ద్వారా మేము లీగల్ సర్వీసెస్ నుంచి వారికి ఏ విధమైనటువంటి ప్రొటెక్ట్ చేయగలుగుతాము అనేది మేము మీ ముందు ఉంచాలని ఆశ కలిగి ఉన్నాం. మరి ఈ సమయంలో 61% లేబర్ వర్క్ చేస్తూ ఉన్నారండి. అగ్రికల్చర్ సెక్టర్లో 61% లేబర్ చిన్నపిల్లలు బాల కార్మికులు పని చేస్తూ ఉన్నారు. ఎక్కడంటే ఇటుకలు తయారు చేస్తారు కదా అక్కడ, మరి ఇంకా ఫిష్ ఫార్మ్స్, కాటన్ ఫీల్డ్స్ అండ్ చిల్లీ ఫీల్డ్స్లలో కూడా, షుగర్ కేన్ ఫీల్డ్స్, ప్రతి చోట కూడా చిన్నపిల్లలను పంపిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారి యొక్క కుటుంబ పోషణ చాలా లోగా ఉండడం, తక్కువలో ఉండడం అన్నమాట. ఏంటంటే వారికి చాలా తల్లిదండ్రులకు కొంచెం లో పవర్టీ ఉండడం వలన ఏమవుతుందంటే వాళ్ళు అది పిల్లల్ని ఫీల్డ్కి పంపించడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి వారిని ఏంటంటే వి విల్ కీప్ చిల్డ్రన్ అవే ఫ్రమ్ గోయింగ్ టు వర్క్. వాళ్ళని అక్కడి నుంచి చిల్డ్రన్ ఆర్ బీయింగ్ డినైడ్ దేర్ రైట్ టు ఎడ్యుకేషన్. వాళ్ళని చదివించడం మన బాధ్యత, వాళ్ళది చదువు వాళ్ళ హక్కు. దట్ ఈజ్ ఆల్సో క్రైమ్. కాబట్టి చిన్నపిల్లల్ని చదువుకోనీయకుండా ఫీల్డ్స్లోకి పంపడం, ఆయా పశు సంరక్షణకు లేకుంటే వాటి పనుల్లోకి పంపడం కూడా నేరమే. కాబట్టి వారికి ఏ విధంగా మేము ప్రొటెక్ట్ చేయగలము మా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి, దానికి ఒక స్పెషల్ సెల్ వేశారండి. స్టేట్ లీగల్ సర్వీసెస్ వారు ఒక స్పెషల్ సెల్ వేశారు. దానికి కూడా మాకు ఏంటంటే మా ఆఫీసర్, మా సార్ ఎవరైతే ద మెంబర్ సెక్రటరీ సీనియర్ సివిల్ సెక్షన్ జడ్జి హానరబుల్ శ్రీ పంచక్షి సార్ ఎరాడికేట్ చైల్డ్ లేబర్, వారి కొరకు ప్రత్యేకంగా ఒక స్పెషల్ సెల్ వేశారండి. వారి కొరకు వారిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారంటే మాకు లీగల్ ఎయిడ్ క్లినిక్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల్లో లీగల్ ఎయిడ్ క్లినిక్స్ కూడా అక్కడికి వచ్చి మాకు తెలిస్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే వారిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వారికి ఏం మేము ఇవ్వగలుగుతాము, వారికి మరి ఇప్పుడు లో పవర్టీ ఉంది కదా వాళ్ళకందరి పేరెంట్స్కి, వాళ్ళ పేదరికం వలన పిల్లల్ని పనుల్లోకి పంపుతున్నారు. ఇంతవరకు పెద్దలు మన ముందు చెప్పి ఉన్నారు. అయితే వారిని ఎలా మనం చేయగలమంటే వాళ్ళకి మేము లీగల్ సర్వీసెస్ నుంచి వారు మా దగ్గరకు వచ్చి ఎప్పుడైతే మాకు చెప్తారో మేము కూడా వాళ్ళ ఫీల్డ్స్లోకి వెళ్తున్నాం, వారిని ఐడెంటిఫై చేస్తున్నాం. ఐడెంటిఫై చేసి ఎవరైతే 14 సంవత్సరాలు లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇంకా 17 సంవత్సరాల లోపు పిల్లలు కూడా చదువుకోకుండా వారి హక్కుని వారు దుర్వినియోగం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వారికి ఎలా చేస్తామంటే మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వారిని ఐడెంటిఫై చేసి వారిని హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాం. వారికి హాస్టల్స్ మా మెంబర్ సెక్రటరీ గారు కూడా వారి ఒక కమిటీ ఏర్పాటు చేశారండి. కమిటీలో మెంబర్ సెక్రటరీ ఉంటారు, స్టేట్ లీగల్ సర్వీసెస్ ఇంకా 6 మంది జడ్జెస్ ఉంటారు,
హైకోర్టు లాయర్స్ ఉంటారు, ఎన్జిఓస్ కూడా మాతో ఉంటారు, స్పెషల్ సెల్ మెంబర్స్ ముగ్గురు ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మేము ముగ్గురం కూడా, మేము కూడా ఉంటాం. ఈ ఈ సెల్ అంతా కూడా చూస్తుంటాం, ఎక్కడ ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు, ఎందుకు వారికి ఆ పరిస్థితి వచ్చింది అనేది మేము చూస్తామన్నమాట. చూసి వారికి హాస్టల్స్లో పిల్లల్ని వేయడానికి కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మేము వారికి హెల్ప్ చేస్తున్నాం. హాస్టల్ తర్వాత వారికి ఫుడ్, బుక్స్, క్లాత్స్, బట్టలు అన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయటం జరుగుతుంది. కాబట్టి దయచేసి మమ్మల్ని ఈ విధంగా మీతో అందరితో కలిసి కూడా మీతో పాటు మా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ఏమేమి అందిస్తున్నామో, మా ద్వారా ఏం పిల్లలకి అందుబాటులో ఉన్నాయో తెలియజేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.